విక్రమ్, నువ్విక్కడ? భరత్ గారితో మాట్లాడదామని వచ్చానండి. మరి మాట్లాడారా? లేదండి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నేనేం చెప్పినా ఆయన వినడానికి సిద్ధంగా లేరు. ఆ రుద్రాణి చెప్పిన మాటలు విని నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. నాకు తెలుసు విక్రమ్, ఇప్పుడు మీరేం చెప్పినా ఆయన వినరు. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ఏం చెప్పినా ఆయన వినటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన నమ్మిందే నిజమని అనుకుంటున్నాడు. ఆ రుద్రాణి వేసిన ఉచ్చులో చిక్కుకునిపోయాడు. ఆయన్నిప్పుడు బయటికి తీసుకుని రావడం చాలా కష్టం. ఇదంతా నా వల్లే జరిగిందండి. కేవలం రుద్రాణి మీద ఉన్న పిచ్చి అభిమానంతోటి, పిచ్చి ప్రేమతోటి, తను చచ్చిపోతుందేమో అన్న భయంతోటి చేయకూడని తప్పు చేశాను. నేను గనక ఆ రోజు భరత్ గారి ముందు నాకు రుద్రానికి పెళ్లి కాలేదన్న విషయాన్ని చెప్పకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. నా ప్రేమ గెలవకపోయినా పర్వాలేదండి, కానీ మీ కాపురం పాడవకూడదు. ఎందుకంటే మీలాంటి మంచి వాళ్లకు ద్రోహం చేస్తే ఎన్ని జన్మలైనా సరే నా ప్రేమ నిలబడదు. అమ్మ కూడా చాలా ఫీల్ అవుతుంది. నిజంగా ఆ కాపురం నిలబడాలి అని నువ్వు కోరుకుంటున్నావా? అవునండి, నిజంగా కోరుకుంటున్నాను. అందుకే వచ్చి భరత్ గారి కాళ్ళు పట్టుకునైనా సరే నిజం చెప్పాలని వచ్చాను. ఎలాగైనా సరే ఆయన విజయ్ కాదు, భరత్ అని నిరూపించడం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నిజంగా నాకు మంచి జరగాలి అని నువ్వు కోరుకుంటే భరత్ గారి కాళ్ళు పట్టుకోవటం కాదు, వేరే ఒక పని చేసి పెట్టాలి. అప్పుడు గానీ నేను అనుకున్నది నెరవేరదు విక్రమ్. చెప్పండి, ఏం చేయమంటారో చెప్పండి. మీరేం చేయమంటే అది చేస్తాను. రండి, ఇప్పుడే మీ కళ్ళ ముందే వెళ్ళి భరత్ గారి కాళ్ళు పట్టుకుని నేను చెప్పిందంతా అబద్ధం, రుద్రాన్ని చచ్చిపోతాను అని బెదిరిస్తే భయపడి నేను అబద్ధం చెప్పాను అని చెప్పేస్తాను. కనీసం తను ఎవరో తెలుసుకోవడానికి ఇంకొక అవకాశం దొరుకుతుంది. లేదంటే ఆ లేడీ ఎస్ఐ తీసుకొచ్చి ఆమెతోటే రుద్రాన్ని ఎలా బెదిరించిందో భరత్ గారికి అర్థమయ్యేలా చెప్పిద్దాం. పదండి. చూడు విక్రమ్, ఇప్పుడు మనం ఏం చేసినా భరత్ గారు నమ్మరు. ఎందుకంటే భరత్ గారి దృష్టిలో మనం మోసగాళ్ళం. కాబట్టి మనం ఏం చెప్పినా ఆయన వినడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు నా కాపురం నిలబడాలి అన్నా, నీ ప్రేమ గెలవాలి అన్నా నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పండి. అలాగేనండి, మీరేం చెప్తే అలాగే చేస్తాను. రుద్రాణి మేడం, మేడం నమస్తే మేడం. నమస్తే. ఇదిగోండి మేడం, మీ వీసా, పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మేడం. ఒకసారి చెక్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ, కరెక్ట్గానే ఉన్నాయి. సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వస్తాను మేడం. విజయ్, విజయ్, విజయ్. ఏంటి ఏంటి రుద్రాణి, ఏమైంది? ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? ఇవిగో, మనం ఈ కంట్రీని వదిలేసి వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రేపు ఈ టైం కల్లా మనం ఫ్లైట్లో ఉంటాం. ఇంత ఫాస్ట్గా ఎలా అయిపోయాయి? పాస్పోర్ట్ తను చింపేసింది కదా, అది మళ్ళీ రికవరీ చేసి ఇంత ఫాస్ట్గా ఎలా అయిపోయాయి? నేను తలుచుకుంటే అలాగే జరిగిపోతాయి విజయ్. ఇంతకీ మనం ఏ కంట్రీ వెళ్తున్నాం? అరే, అదంతా సస్పెన్స్. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి నీకు ముందే ఏం చెప్పను. ఫ్లైట్లోకి ఎక్కాక మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడుంటున్నాం, ఎలా ఉంటున్నాం అవన్నీ డీటెయిల్స్ నీకు చెప్తాను, సరేనా? అవన్నీ ఎందుకు, చెప్పొచ్చు కదా. అరే, చెప్పాను కదా నీకు సర్ప్రైజ్ అని. ఇన్ని రోజులు నువ్వు నేను ఒక మెంటల్ టెన్షన్లో ఉన్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా బతికాం. ఇక మనిద్దరికీ ఎవరడ్డూ ఉండదు. మనం చాలా హ్యాపీగా జీవితం గడపచ్చు. చూడు, మనం వెళ్లే లోపల ఆ చంద్రిక, విక్రమ్, మీనాక్షి గారు మనల్ని విడదీయడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవేం పట్టించుకోవద్దు.
చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఓకే. సరే, నేను మిగతా ఏర్పాట్లు చూస్తాను. నీరజా, నీరజా, విక్రమ్, అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? అన్నీ రెడీగానే ఉన్నాయి. మీరు చెప్పినట్టే అన్నీ రెడీ చేసి పెట్టాను. అమ్మయ్యా. నాకు చాలా టెన్షన్గా ఉందండి. ఏ ప్రాబ్లం ఉండదు కదా? నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావో నీకంటే ఎక్కువ నేను టెన్షన్ పడుతున్నాను. నేను అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను విక్రమ్. డోంట్ వరీ, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా భరత్ గారికి గతం గుర్తుకొస్తుంది కదా? 100% గుర్తొస్తుంది. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళు సజెస్ట్ చేస్తేనే నేను ఈ ప్లాన్ చేశాను. నువ్వు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి, అంతే. అలాగేనండి. ఏదో ఒక రకంగా భరత్ గారికి గతం గుర్తుకొస్తే నాకు అంతే చాలు. నా ప్రేమ నిలబడకపోయినా పర్వాలేదు, మీ కాపురం నిలబడితే నాకు అంతే చాలు. ఎందుకంటే మీ ఇద్దరి ప్రేమ గొప్పది కనుక. ప్రేమికులెప్పుడూ విడిపోకూడదనేది నా సిద్ధాంతం. కనీసం మీ కాపురం నిలబెట్టిన పుణ్యమైనా నాకు దక్కితే ఆ పుణ్యంతో అయినా కనీసం రుద్రాణి మనసు మారుతుందేమో చూద్దాం. నిజంగా రుద్రాణిని చూస్తుంటే నిన్నటిదాకా కోపం ఉండేది, కానీ ఇప్పుడు జాలేస్తోంది. ఇంతలా ప్రేమించే వ్యక్తిని వదులుకుంటుంది అంటే దాన్ని పిచ్చి అనుకోవాలా, మంచి అనుకోవాలా? పెళ్ళైన వ్యక్తిని ప్రేమించి అనవసరంగా అందరి నోళ్లలో నానుతూ 10 మంది చేత తిట్లు తింటూ తన జీవితాన్ని నాశనం చేసుకుని ఇటు మా జీవితాల్ని నాశనం చేసే ప్రయత్నంలో పడింది. తనను చూస్తుంటే నిజంగా అయ్యో పాపం అనిపిస్తోంది. తనకి పెళ్లి విలువ, భార్యాభర్తల బంధం విలువ గురించి తెలియదు. అందుకే ఒక జంటని విడతీసి తను సంతోషంగా ఉండాలి అనుకుంటుంది. అది ఎప్పటికీ జరగదు అన్న విషయం తనకు అర్థం కావడం లేదు విక్రమ్. పోనీలే మేడం, మీరు భరత్ గారు ఒకటైపోతే కనీసం అప్పటికైనా తనకు నిజానిజాలేంటో అర్థమవుతాయి. కనీసం అప్పుడైనా తనకు ఒక జీవితం ఉంది, ఆ జీవితాన్ని నిలబెట్టుకోవాలనే ఆశ కలుగుతుందేమో చూద్దాం. నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. చూడండి చంద్రిక గారు, మీరనుకున్నట్టుగానే అన్నీ రెడీగా ఉన్నాయి. రేపు ఉదయం కల్లా మనం ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మీరు కూల్గా ఉండండి, నేను బయలుదేరతాను. భగవంతుడా, ఎలాగైనా సరే మేము అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా దీవించు తండ్రి. నా భర్తకి గతం గుర్తుకొస్తే నాకంతే చాలు. అమ్మయ్యా. మేడం పాలు అక్కడ పెట్టు నీరజా. నీరజా, ఎక్కడికి వెళ్తున్నావు? కాసేపు ఇలా కూర్చో. దేనికి మేడం? నీకు తెలుసు కదా నీరజా, సంతోషమైనా బాధైనా నేను పంచుకునేది నీ ఒక్కదాంతోనే కదా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, అందుకే నీతో కాసేపు మాట్లాడాలి అనుకుంటున్నాను. దేనికి మేడం? దేనికంత సంతోషం? అరే, నీకు తెలుసు కదా నీరజా, ఈ ఒక్క రాత్రి గడిచిందంటే నా జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది. రేపు తెల్లారగానే నా భరత్ నా సొంతమైపోతాడు. నేను భరత్ని తీసుకొని ఫ్లైట్ ఎక్కి దూరంగా వెళ్ళిపోతాను. మనుషులందరికీ దూరంగా ఉంటాను. నేను, నా భరత్, అంతే. ఇంకెవ్వరూ ఉండరు. నీరజా, నువ్వలా మొహం మార్చుకో. నీతో అప్పుడప్పుడు టచ్లో ఉంటానులే. దేనికి మేడం? అరే, దేనికేంటే? నా వేరే బోర్డ్స్ నీకు తెలియద్దు. మరీ ఏడుపు మొహం పెట్టుకో. నీకు కావాల్సిన డబ్బులన్నీ అరేంజ్ చేస్తానులే, సరేనా? చెప్పు నీరజా.
నాకు సంబంధించిన ఆస్తులన్నీ నీ కంట్రోల్లోనే ఉంటాయి. డోంట్ వరీ నీరజ, నువ్వు ఎంజాయ్ చెయ్యి. వద్దు మేడం. దయచేసి మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోయిన తర్వాత మీరెక్కడున్నారు అన్న విషయం మాత్రం నాకు చెప్పకండి మేడం, ప్లీజ్. అదేంటి నీరజ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? వద్దు మేడం, మీరెక్కడున్నారో నాకు తెలియకుండా ఉండటమే మంచిది. మీ ఫోన్ నంబర్లు కానీ మీ అడ్రస్ కానీ నాకు ఇవ్వకండి. పొరపాటున ఇచ్చారే అనుకోండి, ఏదో ఒక రోజున నా కడుపు మండి మీకు ఫోన్ చేసి బండ బూతులు తిడతాను. ఆ తర్వాత మీరు అక్కడుండి కుమిలిపోతారు. నన్ను కొట్టడానికి అక్కడి నుంచి మీరు ఇక్కడికి రాలేరు. అక్కడి నుంచి మీరు ఫోన్లో నన్ను తిట్టనూ లేరు. తిట్టినా మీ కసి తీరదు. ఎందుకు చెప్పండి ఇవన్నీ? అందుకే మీకు సంబంధించిన ఏ సమాచారం నాకు తెలియకుండా చూసుకోండి. అంటే ఏంటి నీరజ, నన్ను నువ్వు తిడతావా? దేనికి తిడతావు? ఎందుకు తిడతానో మీకు అర్థం కావట్లేదా మేడం? ఇన్ని రోజులు మీరేం చేసినా నోరు మూసుకున్నాను అంటే దానికి కారణం కేవలం నా స్వార్థం. నేను మిమ్మల్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతే ఎక్కడ కష్టపడాల్సి వస్తుందో, నాకెక్కడ డబ్బులు దొరకకుండా పోతాయో, నాకు సంపాదన లేకపోతే నా కూతురు జీవితం ఏమైపోతుందో అనే భయంతోటి మీరు ఏమన్నా దానికి నేను తలాడిస్తూ వచ్చాను. మీరు ఎన్ని పాపాలు చేస్తున్నా దానికి నేను మౌన సాక్షిగా నిలబడిపోయాను తప్ప మీరు చేస్తుంది తప్పు అని ఏ రోజు ఖండించలేకపోయాను. కాని ఏదో ఒకరోజు నాలో ఉన్న కోపం కట్టలు తెంచుకుంటుంది మేడం. ఆ రోజు ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి నేను తిట్టాల్సి వస్తుంది. అందుకే దయచేసి మీ వివరాలేవీ నాకు చెప్పకండి. ఏంటి నీరజ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదంతా ఆ చంద్రిక మీద భక్తే కదూ? అవును మేడం, అదే. నా సొమ్ము తిని నా పక్కనే ఉంటూ నాకే వెన్నుపోటు పొడవాలని చూశావు. నువ్వు తింటున్న డబ్బులు నావి, నువ్వు అనుభవిస్తున్న ఆస్తంతా నాదే. కానీ నువ్వు మాత్రం ఆ చంద్రికకి అభిమానివైపోయావు. నిజంగా ఎంత దుర్మార్గురాలివి. ఏంటి మేడం, దుర్మార్గురాల్నా? నేనా? మేడం, మీరొక్కసారి మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, దుర్మార్గం ఎవరిది? మీదా నాదా? పెళ్ళైన ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసింది ఎవరు? మీరా నేనా? ఒక ఆడపిల్ల కడుపుతో ఉంటే ఆ కడుపులో బిడ్డకి తండ్రి వేరే ఎవరో అని భరత్ బాబు మనసులో బీజం నాటిందెవరు? మీరా నేనా? భరత్ బాబుని పెంచిన తల్లి భానుమతి గారు చనిపోతే కనీసం ఆవిడ ఆఖరి చూపులకు కూడా నోచుకోకుండా ఆవిడికి తల కొరివి కూడా పెట్టకుండా ఆపిందెవరు? మీరా నేనా? చంద్రిక భరత్ బాబు మీద ఛాలెంజ్ చేసి బిడ్డని కంటే ఆ బిడ్డకి DNA టెస్ట్ చేయించే లోపల పిల్లల్ని మార్చేసి DNA వేరేలాగా వచ్చి చంద్రిక మీద అపవాదు పడేలా చేసిందెవరు? మీరా నేనా? అన్ని కష్టాల నుంచి బయటపడి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటున్నారు అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ సృష్టించి భరత్ బాబుని విజయ్గా మార్చేసి ఈ రోజు చంద్రికకి దొరకకుండా భరత్ బాబుని మీతో పాటు ఎగరేసుకు పోవాలని చూస్తుందెవరు? మీరా నేనా? నీరజ, మీరు కోపడ్డా నిజాలు నిజాలే మేడం. దుర్మార్గపు పనులన్నీ మీరు చేసి నన్ను పట్టుకుని దుర్మార్గురాలంటారేంటి? నాకు అర్థమైంది నీరజ. హ, రేపు నేనెలాగూ దూరంగా వెళ్ళిపోతున్నాను కదా, అందుకే ఈ రోజు నీ కడుపులో దాచుకున్న కుళ్ళంతా కక్కుతున్నావు. కానీ నీకు ఎన్ని మాట్లాడాలనిపిస్తే అన్నీ మాట్లాడేసుకో. నువ్వేం మాట్లాడినా కానీ నేనేం పట్టించుకోను. ఎందుకంటే నాకు నా భరత్ మాత్రమే ముఖ్యం. నాకు తెలుసు మేడం, అందుకే మీరేం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి. కానీ మీరేం చేసినా కానీ నాతో మాత్రం దయచేసి కాంటాక్ట్లో ఉండకండి. పొరపాటున ఉన్నారే అనుకోండి, రేపొద్దున ఖచ్చితంగా నేను చంద్రికకి మీరెక్కడున్నారో చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత నష్టపోయేది మీరే. హ, అంటే నువ్వు చంద్రికతోనే ఉంటావన్నమాట. అలాగే డిసైడ్ అయిపోయావా? అవును మేడం, చంద్రిక విషయంలో ఇప్పటికే చేయకూడని పాపాలన్నీ చేశాను. కనీసం ఇప్పుడైనా తన పక్కనే ఉండి తనకి సేవ చేసుకుంటూ ఉంటే నేను చేసిన పాపాలకి కనీసం ప్రాయశ్చితమైనా దొరుకుతుంది మేడం. మేం వెళ్ళిపోయాక నీ ఇష్టం వచ్చినట్టు చావు. నీకు నాకు సంబంధమే లేదు. ఏం చేసినా ఈ ఒక్క రాత్రే.
రేపు తెల్లారగానే మీ అందరికీ బై చెప్పేసి నేను భరత్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీ చావు మీరు చావండి. వెళ్ళు. అలాగే మేడం. భరత్, నా కల ఇన్ని రోజులకి నెరవేరబోతుంది. నువ్వు నేను అంతే. ఈ ప్రపంచంతో మనకి ఏ సంబంధమూ లేదు. మనది మరో ప్రపంచం. ఆ ప్రపంచంలో మనం హ్యాపీగా ఉందాం. చంద్రిక, లే. ఏంటమ్మా ఇది? ఏంటి ఈ టైంలో నా కాళ్ళకి దండం పెడుతున్నావు? ఏమైంది? అత్తయ్య, నాకు మీ ఆశీర్వచనం కావాలత్తయ్య. ఏంటమ్మా నా ఆశీర్వచనం దేనికి? అయినా ఈ టైంలో ఏంటమ్మా? అత్తయ్య, ఈ రాత్రి గడిచిందంటే భరత్ గారు మనకి దక్కరు. ఆ రుద్రాణి ఆయన తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతోంది. మనకున్న ఈ కొద్ది టైంలోనే భరత్ గారికి గతం గుర్తుకొచ్చేలా చేయాలి. దానికోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఒక తల్లిగా మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, భయపెట్టొచ్చు. కానీ నాకు మరో దారి లేదత్తయ్య. భరత్ గారికి గతం గుర్తొస్తే తప్ప మనకున్న సమస్యలు పరిష్కారం కావు. మీ బిడ్డ మీకు దక్కాలన్నా, నా బిడ్డకి తండ్రి దక్కాలి అన్నా, నాకు నా భర్త దక్కాలన్నా నేను అనుకున్నది అనుకున్నట్టు చేయాలి. దానికి మంచి మనసున్న మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం కావాలి. చూడమ్మా, నువ్వు నా కోడలివి కాదు, కూతురు లాంటి దానివి. నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయమ్మా. నువ్వే నిర్ణయం తీసుకున్నా అదేంటి అని నేను అడగను. కానీ నువ్వేం చేసినా అది మంచి కోసమే అని మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. నా కొడుకుని నేను చూడకుండా 27 సంవత్సరాలు దూరంగా బతికాను. కానీ భరత్ నీకు పరిచయమై నీ మెళ్ళో తాళి కట్టాక ఎన్నిసార్లు వాడెంత దూరంగా ఉండాలని చూసినా ఏ ఒక్క క్షణం కూడా వాణ్ణి వదిలిపెట్టకుండా వాడి వెనకాలే నీడలా తిరుగుతూనే ఉన్నావు. ఇప్పటి వరకు వాణ్ణి ప్రతి క్షణం కాపాడుకుంటూనే వస్తూ ఉన్నావు. భరత్ విషయంలో నువ్వెంత బాధ్యతగా ఉన్నావో నాకు తెలుసమ్మా. నువ్వేం చేసినా భరత్ మంచి కోరే చేస్తావు. ఆ నమ్మకం నాకుంది. నీకంతా మంచే జరుగుతుందమ్మా. నేను మనస్ఫూర్తిగా నిన్ను దీవిస్తున్నాను. తప్పకుండా నీకంతా మంచే జరుగుతుంది. అత్తయ్య, నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. నా భర్త నా మీద అనుమానపడి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాక పసిబిడ్డని వేసుకొని ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో ఎవరో పరిచయం లేని ఒక వ్యక్తిగా మీరొచ్చి నన్ను ఆదుకున్నారు. ఆ రోజు మీరు నాకు సొంత అత్తగారు అన్న విషయం నాకు తెలీదు. ఆ రోజు పట్టుకున్న ఈ చెయ్యి ఈ రోజు వరకు నాకు తోడుగా ఉంది. జీవితం అంతా నాకు తోడుగా ఉంటాను అన్న భరోసా ఇచ్చింది. చాలత్తయ్య, నాకు కష్టంలో అమ్మ ప్రేమ దక్కకపోయినా అమ్మలా మీరు నా వెంటే ఉండి నన్ను ముందుకు నడిపించారు. నాకు అమ్మ లేని లోటు తీర్చారత్తయ్య. మీరు చూస్తూ ఉండండి, మీ అబ్బాయిని మళ్ళీ మామూలు మనిషిని చేసి పాత భరత్ లాగా తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. మళ్ళీ మళ్ళీ మనందరం మన ఇంట్లో సంతోషంగా గడుపుతామత్తయ్య. నాకు తెలుసమ్మా.
సారీ భరత్, నాకు ఈ పని చేయక తప్పట్లేదు. నన్ను క్షమించు. ఏయ్!